ఏంటి పొద్దు పొద్దునే ఇద్దరు మా ఇంటి వైపు వచ్చారు? ఏమైంది? ఎందుకొచ్చారు? మా ఇంట్లో ఉండవలసిన ముక్కు పుడక కనిపించడం లేదు. అమ్మవారి దగ్గరే ఉంటుంది కదా, మా ఇంటికి వచ్చి అడుగుతారేంటి? అమ్మవారి దగ్గర లేదు. ముక్కు పుడక దొంగతనానికి గురైంది. అమ్మవారి ముందుండే బుక్కు పడుకును ఎలాగైనా దొంగతనం చేస్తాను. రాత్రి చెప్పినట్టు పని పూర్తి చేశాడన్నమాట. మీ ఇంట్లో దొంగతనం అయితే మా ఇంటికి ఎందుకు వచ్చి అడుగుతున్నారు? మాలో ఎవరైనా దొంగలు కనబడుతున్నారా మీకు? అవును, దొంగ మీ ఇంట్లోనే ఉన్నాడు. అయ్యయ్యో, నాకేం సంబంధం లేదమ్మా. నేను అటువంటి సాహసాలు చేయలేను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా మీకు? పెద్ద స్కిచ్చిన తమ్ముడు, ముక్కు పడుకును ఏ ఫారెన్ వాళ్లకు అమ్మేసి ఉంటారు. ఆ దొంగతనం మన మీద పెడుతున్నారు. లాభం వాళ్లకు, చెడ్డ పేరు మనకు. చూడమ్మా, మీరు పొరపాటు పడి వచ్చారు. మరొకసారి జాగ్రత్తగా వెళ్లి వెతకండి. ఎంత ధైర్యమే మీకు? దొంగతనం నెపంతో వేదవతి ఇంటి వైపు వేలెత్తి చూపించడానికి వస్తారా? మీ దయ వల్ల అన్ని పోగొట్టుకుని ఉండొచ్చేమో కానీ దొంగతనాలు చేసే స్థితికి దిగజారలేదు ఇంకా. అయినా మీరు మాలో ఎవరిని అనుమానిస్తున్నారు? సైలెంట్ గా ఉన్నారేంటి? చెప్పండి. కృష్ణ బాబా. ఆ సమయంలో వీళ్ళ గెస్ట్ హౌస్ లోకి ఎవరో దొంగ దూకినట్టు అనిపించింది. వాణ్ణి పట్టుకుందామని నేను కూడా గోడ దూకాను. దాంతో వాణ్ణి నన్ను చూసి పారిపోయాడు. ఆ సమయంలో ఇది నా మెల్ల నుంచి కింద పడినట్టుంది. అవని, అది నాదే. ఇటు సూపర్, చాలా బాగుంది. మంచి కథ. సినిమా తీస్తే సూపర్ హిట్. ఇదిగో, బాబు అని కూడా చూడకుండా బండరాయి తల మీద పడేస్తాను. ఏమనుకుంటున్నావా? క్లారిటీ వచ్చింది కదా, ఇంకా బయలుదేరండి. ఇటువంటి పిట్ట కథలు చెప్తే నమ్మేస్తామనుకున్నారా ఏంటి? అవేం కుదరవు. కృష్ణ రూమ్ ని చెక్ చేయాల్సిందే. కృష్ణ రూమ్ ని మాత్రమే కాదు, అన్ని రూమ్స్ చెక్ చేయాల్సిందే. పదమ్మా, దొంగ ఎవరో బయటపడతారు. దా. దొంగతనం ముద్ర వేసి నా ఇంట్లో కడుగు పెడితే మర్యాదగా ఉండదు. గతంలో నువ్వు అనుమానాలతో మమ్మల్ని చెక్ చేసింది లేదా? ఇప్పుడు మీరేమైనా అతీతులా? అమ్మవారు ముక్కు పుడక మీ ఇంటికి రావాలని తెగ ప్రయత్నించి చివరికి ఇటువంటి దారిని ఎంచుకుంటారా? మేము ఏదైనా ఎదురుగా వచ్చి పోరాడతాం. అడ్డదారులు అవసరం లేదు. అడ్డమైన మాటలు మాట్లాడకండి. నువ్వు ఆ ఇంటికి వెళ్లడం వల్ల ఎటువంటి మాటలు పడాల్సి వచ్చిందో చూడు. అరే, ఇందులో నా తప్పేం లేదురా. అవని, ఇంకా వీళ్ళతో మాటలు అనవసరం. వెళ్ళి చెక్ చేద్దాం పదా. అవని, అది లాకెట్. థ్యాంక్ యూ. రావని. ముద్దాయి నువ్వేగా? రా పోదాం. ఇవి కృష్ణ నిహారికల బ్యాగులు.
ఇది అన్నయ్య వదినల బ్యాగ్. వీటిలో గనక ఉండకపోతే అప్పుడు అత్తయ్య వాళ్ళ రూమ్ ని చెక్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పింది మీరు నమ్మలేదు కదా. ఇంకా మీకు అనుమానంగా ఉంటే మా రూమ్ లోకి వెళ్ళి అణువునా చెక్ చేసుకోండి. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు? అంటే కృష్ణ తీయలేదా? మిగిలిన వారివి తర్వాత చెక్ చేయొచ్చు. ముందు ఈ అర్చన బ్యాగ్ ని చెక్ చేయండి. నాకు దీని మీదే అనుమానంగా ఉంది. అర్చన అటువంటి పని చేయదు. దాని మీద అంత నమ్మకం, మా మీద ఇంత అనుమానం ఏంటి? ముందు దాని బ్యాగే చూడండి.